అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహంతో పాటు ఒక నక్క కూడా ఉండేది. సింహం జంతువులను వేటాడి తినగా మిగిలినది నక్క తింటూ బ్రతికేది. ఓ రోజు సింహం ఒక మదపుటేనుగు మీద దాడి చేయగా ఆ ఏనుగు సింహాన్ని తొండంతో పట్టి నేలకేసి కొడుతుంది. చావు తప్పి కన్నులొట్టబోయిన సింహం దెబ్బలతో గుహకు చేరుకుంటుంది. విపరీతంగా దెబ్బలు తగిలిన సింహం వేటాడే శక్తి లేక గుహలోనే ఉండిపోతుంది. అప్పుడు నక్క సింహం వద్దకు వచ్చి, ఆహారం లేకుండా ఇలాగే ఉండిపోతే కొద్ది రోజుల్లోనే మనం చావడం ఖాయం మిత్రమా అని అంటుంది. నువ్వు చెప్పింది నిజమే మిత్రమా, నేను వేటాడి జంతువులను చంపలేను, కానీ నువ్వు ఏదో ఒక విధంగా జంతువులను ఇక్కడికి తీసుకువచ్చావంటే తప్పకుండా చంపగలను మిత్రమా అని అంటుంది సింహం. ఇప్పుడు నక్క, సరే అయితే నేను ఎలాగైనా ఏదో ఒక జంతువుని తీసుకువస్తాను అని వెళ్ళిపోతుంది నక్క. ఏ జంతువుని తీసుకురావాలా అని అడవి అంతా తిరిగిన నక్కకు సింహం పెద్దగా కష్టపడకుండా చంపగలిగే జంతువు ఏదీ కనిపించదు. చివరకు అడవికి కొంచెం దూరంలో ఒక గాడిద కనిపిస్తుంది నక్కకు. గాడిదను చూసిన నక్క, సరిగ్గా ఇలాంటి జంతువే నాకు కావాలి అని అనుకుంటుంది. నక్క గాడిద వద్దకు వెళ్ళి, ఏంటి మావా ఇలా చిక్కిపోయావు అని అంటుంది. అప్పుడు గాడిద, ఏం చెప్పమంటావు అల్లుడు, మా యజమాని సరైన తిండి పెట్టక బక్క చిక్కిపోయాను, తిండి కోసం వెతుక్కుంటూ ఇలా వచ్చాను అని అంటుంది గాడిద. అయ్యో, అలాగైతే నాతో రామావా, నేను ఉండే చోట ఏపుగా గడ్డి పెరిగి నువ్వు తినడానికి బోలెడు తిండి దొరుకుతుంది అని అంటుంది నక్క. బాబోయ్, నువ్వు ఉండే చోటంటే అడవిలో ఉంటుంది, నేనా ఊరిలో ఉండేదాన్ని, అడవిలోకి వచ్చానంటే నన్ను ఏ క్రూర జంతువో చంపి తినేస్తుంది, నేను రాను అని అంటుంది గాడిద. అలా ఏమీ ఉండదు మావా, నీలాగే తిండి లేని 3 ఆడగాడిదలకు నేను ఆశ్రయం ఇచ్చాను, ఇప్పుడు బాగా తిని అవి ఆరోగ్యంగా ఉన్నాయి అని అంటుంది నక్క. ఆడగాడిదల మాట వినగానే అన్నీ మరిచిపోయిన గాడిద, అయితే నేను వస్తాను, నన్ను ఇప్పుడే తీసుకెళ్ళు అని నక్కతో అంటుంది. గాడిదను తీసుకొని సింహం ఉన్న చోటికి వెళ్తుంది నక్క. గాడిదను చూసి భోజనం దొరికిందన్న ఆనందంలో గాడిద దగ్గరకు రాకుండానే పొదల్లో నుండి బయటకు వస్తుంది సింహం. హఠాత్తుగా సింహాన్ని చూసిన గాడిద భయపడి పారిపోతుంది. ఇంత కష్టపడి గాడిదను తీసుకువస్తే ముందే బయటకు వచ్చి పథకమంతా చెడగొట్టావు అని కోపంగా అంటుంది నక్క. నువ్వు ఇంత తొందరగా తిరిగి వస్తావని అనుకోలేదు, అందుకే అలా జరిగింది, ఇప్పుడు సిద్ధంగా ఉంటాను, మరో జంతువుని తీసుకురా మిత్రమా అని అంటుంది సింహం. మరొకటెందుకు, దాన్నే తీసుకువస్తాను అని అంటుంది నక్క. గాడిద నన్ను చూసింది కదా, మళ్ళీ ఎలా వస్తుంది అని అంటుంది సింహం. అదే గాడిదను తీసుకువస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు మిత్రమా అని చెప్పి వెళ్ళిపోతుంది నక్క. నక్క మళ్ళీ గాడిద వద్దకు వచ్చి, అదేంటి మావా అలా వెళ్ళిపోయావు అని అంటుంది నక్క. పొదల్లో నుండి ఏదో క్రూర జంతువు బయటకు వచ్చింది, కొంచెం ఉంటే నా ప్రాణాలు పోయేవి, ఎలాగో తప్పించుకొని వచ్చాను అల్లుడు అని అంటుంది గాడిద. అయ్యో, అది క్రూర జంతువు కాదు మావా, నీకోసం ప్రేమగా ఎదురు చూస్తున్న ఆడగాడిద, నిన్ను చూడగానే సంతోషం పట్టలేక పరుగెత్తి వచ్చింది అంతే. నిన్ను పెళ్లి చేసుకుందామని ఆశగా ఎదురు చూస్తున్న గాడిదను చూసి నువ్వు పారిపోతే తను ఎంత బాధపడిందో తెలుసా, నీ గురించి ఎంత గొప్పగా చెప్పానో, నా పరువంతా తీసావు అని బాధగా అంటుంది నక్క. పెళ్లి మాట వినగానే నక్క బుట్టలో పడిపోయిన గాడిద, పెళ్లికి నేను సిద్ధం అల్లుడు, ఇప్పుడే వెళ్దాం పద అని అంటుంది గాడిద. గాడిదను తీసుకుని మళ్ళీ సింహం వద్దకు వెళ్తుంది నక్క. ఈసారి సరైన అదను కోసం ఎదురు చూస్తున్న సింహం గాడిద రాగానే మీద పడి చంపేస్తోంది. నేను స్నానం చేసి వచ్చాక తింటాను, అప్పటి వరకు దానికి కాపలాగా ఉండు అని నక్కకి చెప్పి సింహం స్నానానికి వెళ్ళిపోతుంది.
ఆహారం ఎదురుగా కనిపిస్తుంటే తినకుండా సింహం కోసం వేచి ఉండడం నక్క వల్ల అవ్వక గాడిద మెదడు తినేస్తుంది నక్క. తిరిగి వచ్చిన సింహం గాడిద తలలో మెదడు లేకపోవడం చూసి, నాకన్నా నువ్వే ముందు తినేస్తే నీ ఎంగిలి నేను తినాలా అని కోపంగా అంటుంది సింహం. లేదు మిత్రమా, నేను తినలేదు. నిజంగా ఈ గాడిదకు అసలు మెదడే లేదు. మెదడే ఉంటే ఒకసారి నిన్ను చూశాక కూడా చావడానికి మళ్ళీ వస్తుందా అని అంటుంది నక్క. నీవు చెప్పింది నిజమే మిత్రమా, ఈ గాడిదకు మెదడు ఉండి ఉండదులే అని సుష్టుగా భోంచేస్తుంది సింహం. అందుకే ఇతరులు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మకుండా మన బుద్ధిని ఉపయోగించి ప్రవర్తిస్తే గాడిదలా మోసపోము.